నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రధాన పాత్రలో హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటించిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ బాక్సాఫీస్ వద్ద తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. విడుదలైనప్పటి నుండి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం సినీ పరిశ్రమలో విజేతగా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఏకంగా 28.2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. స్టడీ కలెక్షన్స్ తో ఈ సినిమా అన్ని ప్రధాన సెంటర్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ప్రముఖ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిల్నేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. నిర్మాతలుగా ధీరజ్ మొగిల్నేని మరియు విద్యా కుప్పినీడి వ్యవహరించారు. రష్మిక మందన, దీక్షిత్ శెట్టి, అను ఇమాన్యుయల్, రావు రమేష్, రాహుల్ రవీంద్రన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ది గర్ల్ ఫ్రెండ్ చిత్ర బృందం ఈ భారీ విజయంతో ఉత్సాహంగా ఉంది. ఈ సినిమా రష్మిక కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది. ఈ మధ్య తెలంగాణ ప్రాంతపు కథలు, అక్కడి వాతావరణం, గ్రామీణ జీవన విధానం ఆధారంగా వస్తున్న సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తున్నాయి. అలాంటి కథల జాబితాలో ఇప్పుడు కొత్తగా చేరబోతున్న మూవీ దండోరా. శివాజీ, బిందు మాధవి, నవదీప్, రవికృష్ణ, నందు కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ మల్టీ స్టారర్ మూవీ డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అడవిశేష్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను రిలీజ్ చేశాడు. దండోరా టీజర్లో ఒక గ్రామంలో జరిగే వివిధ కథల్ని కలిపి చూపించారు. ఒక సర్పంచ్ చుట్టూ తిరిగే రాజకీయ డ్రామా, సమాజంలో పరువు కోసం పోరాడే ఒక వేశ్య జీవితం, అందమైన లవ్ స్టోరీ కనిపించాయి. గ్రామంలో ఒకరు చనిపోతారు. అతని చావు తర్వాత ఏం జరిగింది, ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనే కోణంలో ఈ సినిమాను రూపొందించారు. కథకు ప్రధాన మూలం ఒక వ్యక్తి అనుమానాస్పద మృతి. ఆ మరణం వెనుక ఉన్న నిజమేంటి, దాని చుట్టూ గ్రామంలో ఏం జరుగుతుంది, ఎవరి జీవితం ఎలా మారుతుంది, ఈ ప్రశ్నలన్నింటినీ సినిమా ప్రధానంగా చూపించబోతోందని టీజర్లో కనిపిస్తోంది. అప్పట్లో బలగం సినిమా కూడా చావు తర్వాత ఏం జరుగుతుందో చూపించింది. కానీ అది కామెడీతో పాటు ఎమోషనల్ టచ్ ఇచ్చింది. ఈ దండోరా కూడా కామెడీతో పాటు కొంచెం సీరియస్ కోణంలో కనిపిస్తోంది. ఇండియన్ సినీ పరిశ్రమలో ప్రస్తుతం భారీ బడ్జెట్లతో రూపొందుతున్న 3 మెగా ప్రాజెక్టులు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ 3 సినిమాలు బడ్జెట్ పరంగా మాత్రమే కాదు, వాటి నటీనటులు, దర్శకులు, కథలు కూడా టాప్ రేంజ్లో ఉన్నాయి. అందులో ఫస్ట్ రామాయణ ఉంది. దీని బడ్జెట్ 4000 కోట్లు. భారీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ఇది. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణ భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీగా నిలుస్తోంది. రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా కనిపిస్తున్నారు. ఈ సినిమా 3 భాగాలుగా తెరకెక్కుతోంది. రెండోది వారణాసి. రాజమౌళి రూపొందిస్తున్న కొత్త మాస్టర్ పీస్ ఇది. ఎప్పుడూ కొత్తదనం, భారీ స్కేల్కు పెట్టింది పేరు అయిన దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను 1100 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ఇది ఇండియాలో రెండో అత్యంత భారీ బడ్జెట్ మూవీగా వస్తోంది. మహేష్ బాబు ప్రధాన పాత్రలో చేస్తుండగా ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అడ్వెంచర్ జానర్లో వస్తోంది. మూడోది అల్లు అర్జున్ అట్లీ కాంబోలో వస్తున్న సినిమా. దీని బడ్జెట్ 800 కోట్లు. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ హైప్ ఉంది. యాక్షన్, ఎమోషన్ కలిపిన పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా ఇది తెరకెక్కుతోంది. వీరసింహ
వీరసింహారెడ్డితో సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని బాలయ్యతో మరో సినిమా చేస్తున్నాడు. వీరసింహారెడ్డిలో బాలయ్య లుక్, గెటప్ ఓ రేంజ్లో ఉందని ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకున్నాడు గోపీచంద్ మలినేని. బాలయ్య కెరీర్లో 111వ సినిమాగా రాబోయే ఈ సినిమా రెగ్యులర్ మాస్ సినిమా కాకుండా పాన్ ఇండియా లెవెల్లో హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నాడు గోపీచంద్ మలినేని. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మించనున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ కోసం పలువురి పేర్లు పరిశీలించిన మేకర్స్ ఫైనల్ గా స్టార్ హీరోయిన్ నయనతారను ఫిక్స్ చేశారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా అందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఇదివరకు బాలయ్యతో శ్రీరామరాజ్యం, జయసింహ వంటి సూపర్ హిట్ మూవీస్లో నటించింది లేడీ సూపర్ స్టార్ నయనతార. లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు మరోసారి బాలయ్యతో జోడీ కడుతోంది నయన్. దర్శకుడు గోపీచంద్ మలినేని చెప్పిన కథకు నయన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న ఈ సినిమా ఈ నెల 26న పూజా కార్యక్రమాలతో స్టార్ట్ కానుంది. బాలయ్య కెరీర్లోనే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించబోతున్నట్టు సమాచారం. తాజాగా రిలీజ్ చేసిన NBK 111 క్వీన్ గ్లిమ్స్ BGM సూపర్ గా ఉందని చెప్పాలి. ఫ్లాపుల్లో కూడా వరుస ఆఫర్లు కొల్లగొడుతున్నారు టాలీవుడ్ ముద్దుగుమ్మలు శ్రీలీల అండ్ రాశిఖన్నా. ప్రస్తుతం ఈ ఇద్దరు తలో హ్యాట్రిక్ ఫ్లాపులు నమోదు చేశారు. శ్రీలీల ఈ ఏడాది రాబిన్ హుడ్, జూనియర్, మాస్ జాతరతో డిజాస్టర్ను చూస్తే రాశిఖన్నా నటించిన అగస్త్య, తెలుసు కదా బాక్స్ ఆఫీస్ దగ్గర అండర్ పర్ఫార్మెన్స్ చేశాయి. అంతకుముందు రిలీజ్ అయిన హిందీ ఫిల్మ్ ది సబర్మతి రిపోర్ట్ కూడా ఫ్లాపే. టాలీవుడ్ స్టార్ సోయగం రాశిఖన్నా లాస్ట్ ఇయర్ వచ్చిన అరణ్మనై 4 తర్వాత హిట్ ఎలా ఉంటుందో మర్చిపోయింది. కానీ మేడం ఆఫర్లకు వచ్చిన కొదవలేదు. 3 ఇండస్ట్రీలను చుట్టేస్తోంది. నవంబర్ 21న రిలీజ్ అయిన 120 బహదూర్తో హిట్ కొట్టి హిందీ ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ట్రై చేస్తోంది రాశి. బాలీవుడ్లో మరో 2 ప్రాజెక్ట్స్ చేస్తోంది. తెలుగులో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్లోకాగా కనిపించబోతున్న ఈ ఢిల్లీ డాల్ తాజాగా తమిళంలో సిద్ధార్థ్ సరసన రౌడీ అండ్ కోకు కమిట్ అయింది. ఓ వైపు హీరోయిన్ గా, మరోవైపు ఐటమ్ గర్ల్ గా తన స్టఫ్ ఇచ్చేస్తున్న శ్రీలీల బ్లాక్ బస్టర్ సౌండ్ విని చాలా కాలమైంది. వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్న సక్సెస్ దోబుచ్లాడుతోంది. ఫ్లాప్స్ పలకరిస్తున్నా మేడం పట్ల క్రేజ్ ఆగడం లేదు. బాలీవుడ్, కాలీవుడ్ కూడా పాకింది. అక్కడ నుండి కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి. పరాశక్తితో పాటు శివకార్తికేయన్తో మరో సినిమాకు కమిట్ అయినట్లు టాక్. హిందీలో అనురాగ్ బసు ప్రాజెక్ట్ కూడా 2-3 కథలు వింటుందని సమాచారం. ఇక తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ ఉండనే ఉంది. ఇలా ఈ ఇద్దరు భామలు సక్సెస్ అనే ట్రాక్ సరిగ్గా లేకపోయినా దండిగా ఆఫర్లను మాత్రం కొలగొడుతున్నారు.